అన్నయ్య మరి ఈ 2026 పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల గోచార ఫలితాల గురించి ఈ సంవత్సరం కొత్తగా అనమాట మన ఛానల్లో పెట్టడం మీ ద్వారా చాలా చాలా సంతోషంగా అవును. అనిపిస్తోంది. అవునమ్మా. సో, మీ ఆశీర్వాదాన్ని అందించి మా వ్యూయర్స్ అందరికీ బావుండాలని బ్లెస్సింగ్స్ ఇచ్చి ఫస్ట్ మేషరాశి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అనేది చెప్పండి? తప్పకుండానమ్మా. మనకి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ హ్మ్. అంటే 2025 మార్చి 30వ తారీఖు నుంచే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రారంభం మొదలైంది. అయినప్పటికీ కొంచెం గురుబలం ఉండడం వల్ల వీరికి పెద్దగా ఇబ్బందులు, సమస్యలు ఏమీ లేవు. హ్మ్. అయితే ఇప్పుడు మనకు రాబోయేటువంటి జూన్ నెల 2వ తారీఖు వరకు గురుడు తృతీయ స్థానంలో ఉన్నారు. హ్మ్. అంటే గురుడు తృతీయ స్థానంలో ఉండడం అనేటువంటిది కొంచెం యోగకరంగా ఉండదు. హ్మ్. తర్వాత జూన్ 2వ తారీఖు దాటిన తర్వాత గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. హ్మ్. ఆ తర్వాత మేషరాశి వారికి చాలా బాగుంటుంది. గురుబలం ఉంటుంది. గురుబలం ఉండడం వల్ల కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుగ్రహం మీనరాశిలో ఉండేటువంటి శనీశ్వర గ్రహాన్ని చూస్తూ ఉంటుంది. సో శని భగవానుడు కూడా మీనరాశిలోనే సంచారం చేయటం వల్లే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. అయితే గురుగ్రహ ప్రభావం స్వక్షేత్రమే ఉంది కాబట్టి ఇంకా ఏలినాటి శని ప్రభావం వల్ల మేషరాశి వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. హ్మ్. అయినప్పటికీ 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తి, ఉద్యోగం, విద్య, వ్యాపారం ఇవన్నీ కూడా మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి. అలాగే ఆదాయం కూడా 11 ఉంది. ఖర్చు అయితే 5 ఉంది. రాజపూజితం 2 ఉంది. అవమానం 4 ఉంది. ఓహ్! అయినప్పటికీ ఇది జూన్ వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి. జూన్ దాటిన తర్వాత గురుబలం బాగుంది కాబట్టి గురుగ్రహ బలం ఉంటే కనుక మిగతా రాశులన్నీ కూడా చాలా బాగుంటాయమ్మా. హ్మ్. గురుబలం ఉంటే చాలు ప్రధానంగా. ఓకే. అన్ని రాశులు కూడా చాలా బాగుంటాయి. ఈ రాశిలో స్త్రీలకు ఎలా ఉంటుంది? ప్రధానంగా గురుగ్రహ బలం ఉంది కాబట్టి శుక్రగ్రహం అనేటువంటిది ఆడవాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం. హ్మ్. ఈ శుక్రుడు నెలకొక రాశిలోకి మారుతూ ఉంటారు సాధారణంగా. హ్మ్. సాధారణంగా గురుబలం బాగుంది కాబట్టి మిగతా గ్రహాలు ఏమీ కూడా ఆ యొక్క రాశుల్ని, ఆ గ్రహ ప్రభావాలని కూడా వాటిని బాగా తగ్గించేస్తాయి. హ్మ్. వాటిని అసలు ఇబ్బంది పెట్టవు. హ్మ్. వారు ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ప్రతి శనివారం శివదర్శనం చేసుకుని శివాలయంలో ఒక దీపారాధన చేసి పరమేశ్వరుడు నమస్కారం చేసుకుంటే శనివారం ఆచరించవలసిన పద్ధతులు ఆచరిస్తే చాలమ్మా. హ్మ్. వారికి శని ప్రభావం వల్ల ఇబ్బందులు ఉండవు. గురుగ్రహం ఎలాగో అనుకూలిస్తోంది కాబట్టి వారికి సమస్యలు ఏమీ రావు. అద్భుతం.